పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటి? వెండి మిరపకాయలు, ఒక 15 వెండి మిరపకాయలు, 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. 3 కట్టలకు 15 మిరపకాయలు తీసుకున్నాను, వెండి మిరపకాయలు. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, గోంగూర ధనియాలని వేయించుకున్నాను. 1 స్పూను జీలకర్ర కూడా వేయించుకున్నాను. 3 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని కడుక్కొని నూనె వేసి 1 స్పూన్ నూనె వేసి 3 కట్టల గోంగూర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను. 15 మిరపకాయలు, వెండి మిరపకాయలు తీసుకున్నాను. 1 స్పూన్ నూనె వేసాను. దాంట్లో నూనెలో వేంపుతున్నాను వెండి మిరపకాయలు. ఇవి కొంచెం దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. దూరగా వేపుకున్నాను వెండి మిరపకాయలు. ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మరి ఇంకొక స్పూను నూనె వేసుకుంటున్నాను. కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని నూనెలో ఫ్రై చేస్తున్నాను. కాస్తంత ఉప్పు వేస్తున్నాను, తొందరగా మగ్గడానికి. కొంచెం నూనెలో మగ్గేటప్పుడు కొద్దిగా కలుపుకోవాలండి గోంగూరని. గోంగూరని శుభ్రంగా నూనెలో ఉడికించుకోవాలండి. ఒక రవ్వ పసుపు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. కొంచెం సేపు గోంగూర వేగాలండి నూనెలో. అయిపోయిందండి. అయిపోయిందండి, స్టవ్ ఆర్పుకుంటున్నాను. గోంగూరని స్టవ్ మీదకొని దించుకున్నానండి, చల్లారింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. మీరు రోళ్ళు ఉంటే రోట్లో రుబ్బుకోండి, బాగా రుచిగా ఉంటుంది. ఇంకా నా దగ్గర రోళ్ళు లేదండి, నేను మిక్సీలో పడుతున్నాను. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పడతానండి. ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు వేయలేదు. కొంచెము రుచి గురించి కల్లుప్పు వేస్తున్నానండి, రాళ్ళుప్పు. ఇదైతే బాగుంటుందని వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే సన్నుప్పు అయినా వేసుకోవచ్చండి. మిక్సీ గిన్నె కూడా, గోంగూర కూడా మిక్సీలో వేసానండి. మళ్ళీ కడాయి తీసుకున్నానండి. 2 చెంచాల
ఆయిల్ వేసానండి. దాంట్లో మినపగుళ్ళు వేసానండి, పచ్చనగపప్పు వేసానండి, ఆవాలు వేసాను, వెల్లుల్లి రిబ్బలు వేసాను, వెండిమిరపకాయలు వేసాను పోపుకండి. ఇదిగోండి వెల్లుల్లి రిబ్బలు వేస్తున్నానండి. ఇది పళ్ళ ఎండుమిరపకాయలండి, మినపగుళ్ళండి, పచ్చనగపప్పు అండి, ఆవాలండి, తాలింపుకు ఇవి కూడా వేస్తున్నానండి. అంతే కొంచెం దూరగా వేయించుకున్నానండి. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. చెప్పాలి రుచికి వేస్తున్నానండి ఇంగువ. మీకు కావాలనుకుంటే వేసుకోండి, అక్కర్లేదనుకుంటే వేసుకోకండి. చాలా బాగుంటుందండి. రాయలసీమ పచ్చడి అండి, గోంగూర. లాగొల్లే పచ్చడి రెడీ. అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. అమ్మమ్మ గోంగూర పచ్చడి చాలా అదిరిపోయింది సార్, అయితే సూపర్.